హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో దొండకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పద్ధతిలో దొండకాయ కూర తయారు చేసుకుంటే సైడ్ డిష్ లా కాకుండా దొండకాయ కూరతోనే అన్నం మొత్తం తినేసేయచ్చు. అంటే పప్పు పచ్చడి అవేమీ లేకుండా ఒట్టి దొండకాయ కూరతోనే మనం రైస్ని సర్వ్ చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 3/4 kg దొండకాయలను తీసుకొని ఉప్పు నీటిలో వేసుకొని బాగా శుభ్రం చేసుకొని తీసుకున్నాను. ఇలా ముందుగానే నీళ్ళల్లో వేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న ఈ దొండకాయలను అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ దొండకాయ కూరని తయారు చేసుకోవడానికి దొండకాయల్ని ఇలా ముందు భాగం అలాగే వెనక భాగం అంటే మొదలు చివర కొంచెం కట్ చేసుకొని మిడిల్లో పార్ట్ని ఇలా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోండి. ముక్కలన్నింటినీ సమానంగా కట్ చేసుకుంటే కర్రీ ఫ్రై అయ్యేటప్పుడు కర్రీ అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. కాబట్టి ఇలా సమానంగా చక్రాల్లాగా ముక్కలన్నింటినీ కట్ చేసుకొని ఉంచుకోండి. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1/4 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేరుశనగ గుళ్ళని ఎర్రగా వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేరుశనగ గుళ్ళని వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా వేరుశనగ గుళ్ళని వేయించుకొని తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఈ ఆయిల్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు అలాగే మినప్పప్పు తాలింపు గింజలు వేసుకొని వీటిని బాగా ఎర్రగా వేయించుకోండి. ఇలా తాలింపు గింజలు వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి చిలికలు వేసుకొని తర్వాత అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను అయితే వేసుకోవాలి. దొండకాయలను ఇలా సమానంగా కట్ చేసుకోండి. అప్పుడే కర్రీ అనేది ఈవెన్గా వేగుతుంది. కాబట్టి తప్పకుండా ఇలా సన్నగా చక్రాల్లాగా అలాగే ఈవెన్గా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు అలాగే పసుపుని యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దొండకాయల్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. అయితే దొండకాయల్ని వేయించుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇలా గిరట పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. లేకపోతే కింద ఉన్న దొండకాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి, పైనున్నవి సరిగా ఫ్రై అవ్వవు. కాబట్టి దొండకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. దొండకాయ కూరని ఇలా తయారు చేసుకోవాలంటే ఇందులో ఉప్పు వేసి దొండకాయ ముక్కల్ని పిండకుండా ఇలా వేయించుకోవాలి. అదే మనం ఫ్రై లాగా చేసుకోవాలనుకుంటే పొడి పొడిగా అప్పుడు అందులో ఉప్పు వేసుకొని పిండుకొని వేయించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఉప్పేసి దొండకాయలను ఏమీ పిండుకోకుండా ఇలా ముక్కలను అయితే వేస్తున్నాను. అలాగే ఈ దొండకాయ కూర తయారు చేసుకోవడానికి ఇలా మూత పెట్టుకొని వేయించుకోండి. ఇలా మూత పెట్టుకొని వేయించుకోవడం వల్ల దొండకాయ ముక్కలు ముందు కొంచెం ఉడుకుతాయి. చూసారు కదా, ఇక్కడ ముక్క అయితే బాగా మెత్తబడిపోయింది. ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇక మూత పెట్టకుండా వీటిని లో ఫ్లేమ్ మీద కొంచెం క్రిస్పీగా అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దొండకాయ ముందు ఉడకడం వల్ల కర్రీ అనేది పైన వేగిపోయి లోపల పచ్చి పచ్చిగా లేకుండా దొండకాయ ముక్క సాఫ్ట్గా అలాగే పైన కొంచెం ఆయిల్లో వేగి కర్రీ బాగుంటుంది. ఇలా దొండకాయల్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ వేసారంటే ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎక్కువ తగులుతుంది, కర్రీ అంత బాగుండదు. కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని అందులో ఉండే పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు వీటిని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే ఉల్లిపాయ బాగా మరి బ్రౌన్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అందులో ఉండే పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ దొండకాయ కూరకి రుచి ఈ ఉల్లిపాయ ముక్కల వల్లనే వస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. ఈ కర్రీతో మనం అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి ఉప్పు కారాన్ని అలాగే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే దొండకాయ ఫ్లేవర్ అనేది మనకి బాగా తగలాలంటే కొత్తిమీరని స్కిప్ చేయండి. చూసారు కదా, దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇందాక వేయించుకున్న వేరుశనగ గుళ్ళను కూడా చివరగా వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ దొండకాయ కూర అయితే రెడీ అయిపోయినట్లే. ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు దొండకాయ కూరని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన హోమ్ మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.